ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలకు బీఓయుఐ కింగ్స్ టీవీని వీక్షిస్తున్న మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలుపుకుంటూ ప్రియులారా, ఈరోజు క్రీస్తును ఎందరో నమ్ముతున్నారు. అసలు క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు? క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అనే ఈ విషయాలను గూర్చి మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఈరోజు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం మనం? క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి మనం? నేడు సమాజంలో క్రీస్తును నమ్ముకుంటున్న వారి సంఖ్య అత్యధికమని చెప్పుకుంటూ వస్తున్నారు. 800 కోట్ల మంది జనాభా ప్రపంచమంతటా ఉంటే ఇందులో క్రీస్తును నమ్ముకొనిన దేశాలు, క్రైస్తవ దేశాలు అత్యధిక స్థానంలో ఉన్నాయి. క్రీస్తును నమ్ముకొనని దేశము లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి చేరుకున్నా క్రీస్తును నమ్మిన క్రైస్తవులు అనేవారు ఖచ్చితంగా ఉంటున్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అయితే క్రీస్తును ఎందుకు నమ్ముకుంటున్నారు నేడు మానవులైన వారు? క్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి? క్రీస్తును ఎందుకు విశ్వసించాలి అనే ఈ విషయాలను తెలుసుకోవాలి ప్రియులారా. మనము దేవుని మనసును తెలిపే మాటలు క్రీస్తు తెలిపాడని క్రీస్తును నమ్ముకుంటున్నారా? మా రోగాలు పోయాయని, మా బాధలు పోయాయని, మాకున్న కష్టాలన్నీ యేసుక్రీస్తు వారైతేనే తీసివేస్తారని, మాకు పిల్లలను యేసుక్రీస్తు వారు ఇస్తారని, మేము ఈ లోకంలో ధనాభివృద్ధి చేసుకోవాలంటే క్రీస్తును నమ్ముకోవాలని ఈరోజు అనేకులు క్రీస్తును నమ్ముకుంటున్నారు. ఇలా క్రీస్తును నమ్ముకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే పోతుంది. క్రీస్తును నమ్ముకున్న వారి సంఖ్య పెరుగుతూనే పోతుంది తప్పించి తరగడము లేదన్నది మీకు తెలిసిన సత్యమే. అయితే క్రీస్తును ఎందుకు ప్రియులారా నేడు ప్రపంచ జనాభా నమ్ముకుంటుంది? ఆలోచించండి ప్రియులారా. ప్రపంచ వింతలలో ఒక వింత ఏంటి? క్రైస్ట్ ఎడిమర్ అనగా క్రీస్తు యొక్క ముఖ చిత్రం. అది క్రీస్తు ఇలా ఉంటాడు అనడానికి ఒక నిదర్శనముగా క్రైస్ట్ ఎడిమర్ అనేది ఒక వింతగా చేశారంటే ఆ ప్రాంతంలో, బ్రెజిల్లో ఎందుకు చేశారు? క్రీస్తు చేసిన కార్యాలను గుర్తించుకొని చేశారు వాళ్ళు. అయితే క్రీస్తును నేడు సమాజంలో ఉన్న వారందరూ ఎందుకు నమ్ముకుంటున్నారు ప్రియులారా? ఆలోచించండి. కాలానికే శకపురుషుడు, యుగ పురుషుడు, ఒకే ఒక్కడుగా మిగిలిపోయిన క్రీస్తును ఏం తెలుసుకున్నారని క్రీస్తును నమ్ముకుంటుంది లోకం. క్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి? క్రీస్తును నమ్ముకోవడం వలన మనకు వచ్చే లాభాలేంటి? ఎందుకంటే మనిషి ఏది చేసినా కానీ లాభాన్ని ఆశించే చేస్తాడు. ఈ లోకంలో లాభము కొరకే ఈ భూమి మీద మనిషి ఏ కార్యక్రమమైనా చేస్తాడు. ఇది వాస్తవమైతే, ఇది మీరు నమ్మగలిగితే, క్రీస్తును నమ్ముకుంటే, క్రీస్తును విశ్వసిస్తే మనకు వచ్చే లాభం ఏంటి ప్రియులారా? క్రీస్తును నేడు నమ్ముకుంటున్న వారికి అందరికీ యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారండి. ఏంటంటే, ఏమని గొప్ప సంగతిని తెలిపారంటే ప్రియులారా, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 25వ వచనం మనం చూడగలిగితే ప్రియులారా, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 25వ వచనం, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతులు చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను.
నేను క్రీస్తును నమ్మాలంటే అంటున్నాడు ఎవరు? క్రీస్తుతో పాటు ఉండి యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత క్రియలు, యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థత కార్యాలు, యేసుక్రీస్తు వారు చేసిన మహత్కార్యాలను చూసిన ఒక తోమ అంటున్నాడు ఏంటంటే, నేను యేసు మృత్యుంజయుడై తిరిగి లేచాడు అని నమ్మాలంటే, ఆయనను నమ్మాలంటే ఆయన లేచాడనడానికి నాకు ఆధారాలు కావాలి. ఏంటా ఆధారాలు? ఇదిగో ఆయనకు సిలువ వేసినప్పుడు చేతులకు మేకులు కొట్టారు చూసారా, ఆ గురుతులు నేను చూడాలి. ఆయన కాళ్ళకు మేకులు వేశారు చూసారా, అందులో నేను వేళ్ళు పెట్టాలి. ఆయనకు బల్యపు పోటు పొడవగానే నీళ్లును రక్తమును వచ్చేసాయి చూసారా, అక్కడ నేను చెయ్యి పెట్టి చూసి నమ్మాలని యేసును నమ్మిన శిష్యుడైన తోమా గారే ఆ మాట మాట్లాడుతున్నారంటే, ఈరోజు 750 కోట్ల మంది జనాభాలో క్రీస్తును ఎవరైనా చూశారా ప్రియులారా నమ్మడానికి? లేదే. క్రీస్తును చూడలేదు, క్రీస్తు మాటలు వినలేదు. మరి క్రీస్తును ఎలా నమ్మగలుగుతున్నారు? ఎందుకు నమ్మగలుగుతున్నారు? ఆయనతో ఉన్న ఆయన శిష్యుడైన తోమా గారే ఆయనలో గాయాలలోనికి నేను వేళ్ళు పెట్టాలి అని అంటే, ఈరోజు ఆయన చూసి నమ్మాడు, కానీ మనము ఆయనను ఎలా నమ్మామో తెలుసా ప్రియులరా? ఆయనను ఎలా విశ్వసించామో తెలుసా ప్రియులరా? మనము కిందికి చదవండి ప్రియులరా ఆ మాటనే. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమ చూచి, వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పాను. అంటే ఒక తోమ నమ్మడానికే యేసుక్రీస్తు వారు వచ్చి తన గాయాలలోనికి చేతులు పెట్టి, ఇదిగో నేనే యేసుని, మృత్యుంజయుడనై తిరిగి లేచానని తెలియజేశాడు. కానీ మనకేమైనా చెప్పాడా అంటే, కిందికి చదవగలిగితే అలాగే మన కోసం మాట్లాడుతున్నాడు ఆయన. అందుకు తోమా ఆయనతో, ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని ఆయనతో చెప్పాను. చూడక నమ్మిన వారు ధన్యులని చూచి నమ్మిన తోమా గారితో యేసుక్రీస్తు వారు చెబుతున్నారంటే ప్రియులరా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు గొప్పవారన్నమాట. అంటే అపోస్తలుల కంటే మనము గొప్పవారమా? నేడు క్రీస్తును నమ్మిన వారు ఎందరున్నారంటే 350 కోట్ల మందికి పైనే ఉన్నారు. ఇంతమంది క్రీస్తును నమ్మిన వారే ఉంటే ప్రపంచ జనాభాలో ఈ క్రీస్తును నమ్మడానికి, ప్రతి మనిషి విశ్వసించడానికి అపోస్తలులే కారణమైతే, ఆ అపోస్తలుల నమ్మిక కంటే మన నమ్మిక గొప్పదా? ఆలోచించండి ప్రియులారా. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పుమని అంటున్నారంటే, అపోస్తలుల కంటే, ప్రవక్తల కంటే, విశ్వాసుల కంటే, ప్రారంభ శతాబ్దంలో చూసి విశ్వసించిన వారి కంటే, అద్భుత కార్యాలను చూసి నమ్మిన వారి కంటే మనము గొప్పవారమా ఈ తరములో? ప్రియులారా, మనము గొప్పవారమే, కానీ క్రీస్తును ఎలా నమ్మిన వారమైతే మనము గొప్పవారమవుతాము? అసలు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం మనము? ఆలోచించండి ప్రియులారా. క్రీస్తుని శకపురుషుని ఎందుకు నమ్ముకోవాలి?
శకపురుషుని ఎందుకు మనము నమ్ముకున్నాం ఈ తరములో? 750 కోట్ల మంది జనాభా ఎందుకు నమ్ముకున్నారు, మీరెందుకు నమ్ముకున్నారు అని ఆలోచించాలి ప్రియులరా. మనము క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నామో ఈరోజు తెలుసుకోవాలి మనము. ఎందుకంటే ఈరోజు లోకములో ఉన్న మానవులలో క్రైస్తవులైన వారికి క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారో వారికే తెలియని పరిస్థితులలో కొందరున్నారు. క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారో వారికి తెలియదు ప్రియులరా. కానీ నాకు తెలుసు. ఎందుకంటే నేను నేర్చుకున్నది ఎవరి దగ్గరో తెలుసా? శకపురుషునిని గొప్పగా చూపించిన జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారి దగ్గర. ఎందుకంటే ఆయనే చెప్పగలరు క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో. ఆయన దగ్గర ఉన్న మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్న వారమే చెప్పాలి. కనుక ప్రియులారా, క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి, ఎలా నమ్ముకోవాలి? అపోస్తలుల నమ్మిక కంటే మన నమ్మిక గొప్పదా? ప్రియులారా, ప్రారంభ శతాబ్దంలో కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ పౌలు గారు క్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి, ఎలా నమ్ముకోవాలి అనే ఒక గొప్ప విషయాన్ని నేటి క్రైస్తవ్యానికి తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలిగితే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలిగితే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, ఈ జీవిత కాలము మట్టుకే, ఈ జీవిత కాలము మట్టుకే అంటే ఈ జీవిత కాలం ఎంత ఉంది మానవునికి? ఆయుష్కాలం 60-70. 60-70 అధిక బలం ఉంటే 80. 60 ఏళ్ల జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తును ఒకవేళ నమ్ముకుంటే, క్రీస్తును ఒకవేళ మనం విశ్వసిస్తే, ఆయన అంటున్నాడు ఏంటంటే చూడండి ప్రియులారా, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా. అంటే అప్పుడప్పుడు పిల్లలు తల్లిదండ్రుల కోసం నిరీక్షిస్తారు. ఏంటంటే మా నాన్న వేరే ప్రాంతానికి వెళ్ళాడు, సాయంత్రం వచ్చేటప్పుడు మాకు తినడానికి పళ్ళు తీసుకొని వస్తారని వాళ్ళ నిరీక్షణ. తండ్రి కోసం తినడానికి తీసుకొని వస్తాడు మా నాన్నని, వాళ్ళ నాన్న కోసం పిల్లలైన వారు నిరీక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు ఆయన. ఏంటి? ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని అంటున్నాడంటే, ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తుని ఎలా నమ్ముకున్నారు? ఆలోచించండి ప్రియులారా. ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఎలా ఉంది లోకంలో? ఏంటి? ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల. ఏంటి మీరు ఈ జీవిత కాలము కోసమే క్రీస్తును నమ్ముకున్నారా? క్రీస్తును మీరు ఎందుకు నమ్ముకున్నారు? ఈ జీవిత కాలంలో సుఖాలు కావాలని, ఈ జీవిత కాలంలో ధనాన్ని సంపాదించుకోవాలని, ఈ జీవిత కాలంలో పిల్లలు కావాలని, ఈ జీవిత కాలంలో డబ్బు సంపాదించుకోవాలని, ఈ జీవిత కాలంలో పేరు సంపాదించుకోవాలని, ఈ జీవిత కాలము మట్టుకే, ఈ 60 ఏళ్ల జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే, ఒకవేళ నువ్వు భ్రష్టుడివే, దౌర్భాగ్యుడవే అంటున్నాడంటే, తల్లిదండ్రులైన వారు పిల్లలను ఎప్పుడండి దౌర్భాగ్యుడని తిడతాడు? వాడు చెయ్యరాని కార్యము చేసినప్పుడు ఒరే దౌర్భాగ్యుడా అని నిందిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. లేదండి, గొప్ప కార్యాలు చేసిన వాడిని చూసి ఒరే దౌర్భాగ్యుడా అంటారేంటి? అబ్బా నా కొడుకు మంచి పనులు చేశాడండి, మంచివాడండి, మంచివాడని పిలిపించుకుంటున్నాడండి అని పొగడతారు. ఒరే దౌర్భాగ్యుడు అని ఎప్పుడు తిడతారు మీరు మీ పిల్లలను? వాడు చెడు కార్యాలు చేసిన రోజున, చెడు మాటలు పలికిన రోజున అంటారు ఏంటంటే, రే దౌర్భాగ్యుడా, నా గర్భాన్న ఎలా పుట్టావురా
ఒరే నీచుడా అని తల్లిదండ్రులైన వారు ఈ లోకంలో తిట్టడము మీరు వినే ఉంటారు. ఒకవేళ మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఇష్టము లేని కార్యాలు చేసిన వారైతే ఆ తిట్లు మీరు కూడా అనుభవించే ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారే అంటున్నారు ప్రియులారా, ఏమంటున్నారంటే ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల నమ్మకం ఉంచిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుమంటే ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తును నమ్ముకోకూడదని అర్థమవుతుంది మనకి ఇక్కడ. అంటే ఈ జీవిత కాలంలో యేసుక్రీస్తును నమ్ముకుంటే ఏదో జరుగుతాదని, ఏదో నాకు వస్తాదని కాదు మనము నమ్ముకోవలసినది. మరి ఎందుకు నమ్ముకోవాలా ఆయనను? ఆలోచించండి ప్రియులారా జాగ్రత్తగా. క్రీస్తును మనం ఎందుకు నమ్ముకోవాలి, ఎలా నమ్మాలి, ఎందుకు ఆయనను విశ్వసించాలి ఆలోచిస్తే ప్రియులారా, క్రైస్తవ్యానికి ప్రశ్న గనుక ఈ ప్రశ్నను వదిలితే ఆన్సర్ లేదండి మనకు. ఎందుకంటే క్రీస్తును ఎందుకు నమ్ముకున్నావని 750 కోట్ల మంది క్రైస్తవులను అడిగితే ఖచ్చితంగా చెబుతున్నాను ప్రియులారా, 99% వచ్చే సమాధానం ఏంటో తెలుసా? నా రోగాలు తీశాడండి, అందుకే నేను నమ్ముకున్నానండి. నా పిల్లలకు చదువుకునే సమయంలో ప్రార్థన చేయడం వలన అయ్యగారు ప్రార్థన చేస్తే నా పిల్లలు బాగుపడ్డారండి, అందుకు నేను నమ్ముకున్నానండి అని ఇలా అనేక కారణాలు చెబుతారే తప్పించి ప్రియులారా, వాస్తవాలను మాత్రం క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారనేది చెప్పరండి. మరి క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం మనం నేడు? ఎందుకు నమ్ముకోవాలి, ఎలా నమ్ముకోవాలి, క్రీస్తును ఏమని మనము విశ్వసించాలి ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని నమ్మిన వారిని ఉద్దేశించి ఆయన చెబుతున్నాడంటే, యేసుక్రీస్తు వారిని నమ్మిన వారి కొరకు పౌలు గారు ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఏమని తెలియజేస్తున్నారంటే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం చెబుతున్నాడు ప్రియులారా? మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకు ఆనందించాలండి? ఏంటి రోగాలు తీసేశాడని ఆనందించమని చెబుతున్నాడు ఇక్కడ? ఈ జీవిత కాలము మట్టుకే రోగాలు తీసేశాడు, ఆనందించుడి. ఈ జీవిత కాలం మట్టుకే స్వస్థతలు చేశాడు, ఆనందించుడి. అందుకు ఆనందించమంటున్నాడా? ప్రియులారా ఆలోచించండి మీరు. క్రీస్తును విశ్వసించాం కదా, మనం ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమని చెప్పాడు పరలోకపు తండ్రి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడు. ఎందుకు పరిశీలించి చదువుకోవాలంటే కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. క్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి అనే ఈ ప్రశ్నకు సమాధానము మనకు కావాలంటే యెహోవా గ్రంథమును పరిశీలన చెయ్యాలే తప్పించి ప్రియులారా ఇతర గ్రంథాల జోలికి వెళ్ళకూడదు. వేరే గ్రంథాల కోసం మాట్లాడకూడదు. యెహోవా గ్రంథములో పరిశీలన చేయి, క్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి మనం. అంతే తప్పించి యేసుక్రీస్తు వారేదో వేరే గ్రంథాలలో ఉన్నారని, ఆ గ్రంథాలలో యేసుక్రీస్తు వారి కొరకు రాయబడిందని ఆ మాటలే వద్దు ప్రియులారా. క్రైస్తవునికి ఇది తగదు. కానీ దేవుడు రాసి ఇచ్చిన 66 పుస్తకాలలో పరిపూర్ణమైన సంగతులను మానవునికి రాసి ఇచ్చాడు. ఈ రాసి ఇచ్చిన సంగతులను గనుక మనము పరిశీలించగలిగితే ఆయన అంటున్నాడు ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఏంటి ప్రభువునందు ఆనందించాలా మనము? ఆలోచించండి ప్రియులారా. ప్రభువునందు ఎలా ఆనందించాలి? క్రీస్తును నమ్ముకున్నందుకు రోగాలు పోయాయని ఆనందించాలా, బాధలు పోయాయని ఆనందించాలా, పిల్లలు పుట్టారని ఆనందించాలా? ఒకవేళ అలా ఆనందిస్తే ఆయన అంటున్నాడు ఏంటంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ లోకంలో దౌర్భాగ్యులున్నా
దేవుని కొరకు బ్రతకని వాడు దౌర్భాగ్యుడైతే అలా బ్రతికిన వారి కంటే ఈరోజు క్రీస్తును నమ్ముకున్నానని చెప్పుకున్న నువ్వే దౌర్భాగ్యుడం అంటున్నాడు ఆయన అక్కడ. నేను అనట్లేదు ప్రియులారా, మరలా అపార్థం చేసుకోకండి. దేవుడు అంటున్నాడు ఏంటంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులనయ్యుందురు. ఏంటి, మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉన్నామా మనము? క్రీస్తును నమ్ముకున్న వారమైన మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉండి ఈరోజు మీరు క్రీస్తును నమ్ముకోండి మీ బాధలు పోతాయని చెప్పేవారిగా ఉన్నామేమో. ఆలోచించండి ప్రియులరా, అలా కాదండి మనము నమ్ముకోవలసినది. ఎందుకో తెలుసా? ఒకవేళ క్రీస్తును నమ్ముకుంటే రోగాలు పోతాయి, బాధలు పోతాయి, ఇబ్బందులు పోతాయంటే అందరూ క్రీస్తును నమ్ముకునేవారు. అలాంటప్పుడు ఈ లోకంలో ఆసుపత్రులే ఉండవే, అలాంటప్పుడు ఈ లోకంలో మెడికల్ షాపులే అవసరం లేదు. క్రీస్తును నమ్ముకుంటే రోగాలు, బాధలు, పిల్లలు పుడతారు అని ఒకవేళ నమ్ముకుంటే ఈ లోకంలో హాస్పిటల్స్ అవసరం లేదు, ఈ లోకంలో మందులు అవసరం లేదు, ఈ లోకంలో ఇంజెక్షన్స్ అవసరం లేదు. క్రీస్తును నమ్ముకుంటే చాలు. ఈ లోకంలో ఏదో మేలు జరుగుతుంది, ఈ లోకంలో నాకు ఏవో సంభవిస్తాయని కాదు నమ్ముకోవలసినది. మరి క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి ప్రియులరా? ఈ ప్రశ్నకు మనకి ఇంకా ఆన్సర్ రాలేదు. క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు ప్రియులరా? మీరు ఎందుకు నమ్ముకోవాలి ప్రియులరా అని మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే దేవుడు చెప్పాడండి. ఎందుకో తెలుసా ప్రియులరా? మనం తన దగ్గరకు రావాలనే కోరిక ఆయనకు ఉంది కాబట్టి, మనము స్వర్గానికి చేరుకోవాలని సర్వేశ్వరుడైన దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఆయన చెప్పాడండి మనం ఆయనను ఎందుకు నమ్ముకోవాలో అని. ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు ఆనందించాలి ప్రభువునందంటే ప్రియులరా, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ప్రియులరా. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. ఏం చెబుతున్నాడు ప్రియులారా? ఎందుకు నమ్ముకోవాలో చెబుతున్నాడు చూడండి. క్రీస్తును నమ్ముకుంటే మనకు వచ్చే లాభం ఏంటో చెబుతున్నాడు చూడండి ప్రియులారా. ఇక్కడ మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. ఏం చెబుతున్నాడు ప్రియులారా? ఎందుకు నమ్ముకోవాలట? క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే ఈ జీవిత కాలము మట్టుకే ఏదో సంపాదించుకోవాలని కాదు ఆయనను నమ్ముకోవలసినది, ఆయన ఎందు నిరీక్షణ ఉంచవలసినది. మరి ఎందుకంటే పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించుడి. పిల్లరా, నేడు 750 కోట్ల మంది జనాభాలో 350 కోట్ల మంది క్రైస్తవులు జీవగ్రంథములో పేరు రాసుకోవాలనే క్రీస్తును నమ్ముకున్నారా? ఆలోచించండి. జీవగ్రంథములో తమ పేర్లు రాయబడ్డాయని క్రీస్తును నమ్ముకున్నారా? జీవగ్రంథములో తమ పేర్లు లిఖింపబడ్డాయని క్రీస్తును విశ్వసించారా? నేటి క్రైస్తవ్యానికి వేస్తున్న ప్రశ్న ఇది. ఎందుకు నమ్ముకున్నారు క్రీస్తును? మీరు ఎందుకు విశ్వసించారు? దేవుడు అడిగాడు అనుకోండి, ఏ సమాధానం చెప్పగలరండి? రోగాలు పోతాయి, బాధలు పోతాయి, పిల్లలు పుడతారు. ఎందుకా? అందుకొద్దయ్యా, అందుకు కాదు. ఎందుకు నమ్ముకోవాలో మరలా చదవండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు లోబడుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని క్రీస్తును నమ్ముకోవండి అని చెబుతున్నాడు ఆయన. అలాగే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి ప్రియులరా. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూడగలిగితే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి క్రీస్తును నమ్ముకున్నందుకు ఆనందం కాదు, ఈ లోకంలో నీకు నిందలు వస్తాయి. హింసించి మీ మీద జనులైన వారు అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులయ్యా, సంతోషించి ఆనందించుడి.
పరలోకమందు మీకు ఫలము అధికమగును. పరలోకమందు మీకు ఫలము అధికమగును అంటే ఈ లోకంలో క్రీస్తును నమ్ముకుంటే, ఈ లోకంలో క్రీస్తును విశ్వసిస్తే, ఈ లోకంలో దేవుని సంగతులకు నువ్వు లోబడి విశ్వసించిన వాడవైతే నీకు ఎక్కడంట ఫలం వస్తుంది? పరలోకములో వస్తాదని యేసుక్రీస్తు వారు చెబుతుంటే నేడు క్రైస్తవులైన వారు చెబుతున్నారు ఏంటో తెలుసా? అయ్యా, యేసును నమ్ముకో, నీ రోగాలు పోతాయి. అమ్మా, యేసును నమ్ముకో, నీకు పిల్లలు పుడతారు. తల్లి, యేసును నమ్ముకో, మీ ఇంటి సమస్యలు పోతాయి. ఇది కాదు క్రైస్తవులుగా మీరు బోధించవలసినది, ఇది కాదు మీరు తెలియజేయవలసినది. క్రీస్తును నమ్ముకుంటే, క్రీస్తును విశ్వసిస్తే, క్రీస్తును నమ్ముకున్న వారైతే ఈ లోకంలో మీకు హింసలు వస్తాయి, బాధలు వస్తాయి. అప్పుడు మీరు సంతోషించాలి. ఎందుకు సంతోషించాలి? క్రీస్తును నేను నమ్ముకున్నాను, నా నమ్మకము నిజమైనది. నేను క్రీస్తును నమ్ముకున్నానంటే నా నమ్మకము నిజమైనది. కాబట్టే ఆనాడు ప్రారంభ శతాబ్దంలో క్రీస్తును నమ్ముకున్నాడండి ఒక స్టెఫెను. క్రీస్తును నమ్ముకున్నాడు స్టెఫెన్. అందుకే రాళ్లతో కొట్టబడ్డాడు. అలా కొట్టబడుతుంటే ఆయన బాధపడ్డా లేదా ఆనందించాడండి. ఎందుకంటే నా పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని ఆనందించాడు. ఖడ్గముతో యాకోబును నరికితే అబ్బా, దేవుని సన్నిధికి చేరిపోయాడని ఆనందించారు. మనము బాధలు కలిగితే ఏమంటాం? యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు బాధలా నాకు, అయితే క్రీస్తును విడిచిపెడతానంటారు. మనమైతే క్రీస్తును నమ్ముకున్నందుకు శ్రమలా, అయితే నాకు క్రీస్తొద్దు, నాకు ఈ లోకములో ఆనందము కోసమైతే చెప్పు, క్రీస్తును నమ్ముకుంటానని. నేడు అందరూ క్రీస్తును ఆనందము కోసమే నమ్ముకుంటున్నారు. ఏ ఆనందం? ఈ లోకానందము కోసం. కానీ అందుకు కాదు నువ్వు ఆనందించవలసినది, అందుకు కాదు క్రీస్తును నమ్ముకోవలసినది. నీ పేరు పరలోకములో రాయబడుటకి క్రీస్తును నమ్ముకోవాలి. ఈ లోకంలో ఒక గిన్నీస్ బుక్లో తమ పేర్లు రాసుకోవడానికే ఎన్నో వింత కార్యాలు మనుషులు చేస్తున్నప్పుడు, పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు రాయబడాలంటే నువ్వు క్రీస్తును నమ్ముకోవాలి. అంతే తప్పించి వేరే మార్గమే లేదు. ఎందుకంటే నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తు వారు. క్రీస్తే మార్గము కాబట్టి ఆ క్రీస్తును నువ్వు ఎలా నమ్ముకోవాలంటే, ఒకసారి పౌలు గారిని చూడు. నమ్ముకున్నందుకు ఏం చేశాడు ఆయన? బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఈ రోదన అనుభవించాడే తప్పించి ప్రియులరా సంతోషించలేదే ఆయన ఈ లోకంలో. వాటిలో సంతోషించాడు తప్పించి ఈ లోకంలో నేను క్రీస్తును నమ్ముకుంటే ధనవంతుని అయిపోతానని సంతోషించలేదు ఆయన. అపోస్తలులు శ్రమలలో ఆనందించారు. యెరూషలేము సంఘమునకు గొప్ప శ్రమ కలిగితే దేవుని సన్నిధిలో మా పేర్లు రాయబడ్డాయని వారు ఆనందించారే. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాము? ఈరోజు నువ్వెలా నమ్ముకున్నావు క్రీస్తుని? చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు గొప్పవారమైన మనము నమ్మిన మన నమ్మిక నిజంగా గొప్పదేనా? ఆలోచించండి ప్రియులారా. మన నమ్మిక గొప్పదా? మనము వారికంటే గొప్పవారమా? నువ్వు వారికంటే గొప్పవారివైతే ఆయన నీకోసం ఏమనాలో తెలుసా? మరే వీడు ధన్యుడురా, జీవ గ్రంథంలో పేరు రాయబడిన నా కుమారుడు అనాలి దేవుడు నేను చూసి. మరి ఏమంటున్నాడు మనల్ని చూసి? ఈ జీవిత కాలము మట్టుకే నమ్ముతున్న భ్రష్టులారా అంటున్నాడు లోకంలో ఉన్న మానవులను చూసి దేవుడు. ఏంటి? ఈ జీవిత కాలము మట్టుకే ఏదో వస్తుంది, ఏదో దొరుకుతుందని క్రీస్తును నమ్ముకున్న వారులారా. అందుకు కాదయ్యా మనం నమ్ముకోవాల్సినది, పరలోకమందు మన ఫలము అధికమవుతుందని నమ్మాలి. అలాగే ఇంకొక మాటను చూడండి ప్రియులరా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రియులరా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అంటున్నాడు తప్పించి ధనవంతుడైన ఎడల అని ఉందా అక్కడ? ఎవడైనను క్రైస్తవుడైనందుకు ధనవంతుడైన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును పట్టియే దేవుణ్ణి ధనముతో మహిమపరచాలని అంటున్నాడా? క్రీస్తును నమ్ముకున్నందుకు ధనవంతుడైపోయాడండి. క్రీస్తును నమ్ముకున్నందుకు గొప్పవాడైపోయాడండి.
అని ఒకవేళ అంటే మీకు గుర్తు రావాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ జీవిత కాలము మట్టుకే, తర్వాత వాడికి నరకం ఉంది అనుకోవాలా. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. క్రీస్తును నువ్వు బాధలలో మహిమపరచాలి. కానీ మనం బాధలు వస్తే ఏం చేస్తాం? మహిమపరుస్తామా? దూషిస్తామా? బాధలు వచ్చాయనుకోండి, మనము క్రీస్తును దూషించే నమ్మకం మనది. అంటే ఆనాడు అపోస్తలులకు ఉన్నది అల్ప విశ్వాసం అయితే మనకున్నది విశ్వాసమే కాదేమో ప్రియులరా, పరీక్షించుకుంటే. అందుకే ఆయన అనేసాడు ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం ప్రియులరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. క్రీస్తును నమ్ముకున్నాము, క్రీస్తును విశ్వసించామని ఒకవేళ మీరు అనుకుంటే, మీరు క్రీస్తుని ఎలా నమ్ముకున్నారు? మీరు విశ్వాసము గలవారైతే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అయ్యా మిమ్మును మీరే శోధించు చూచుకొనుడి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించు చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల, ఏంటంట? మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల అంటే ఈ లోకము మట్టుకే క్రీస్తును మీరు నమ్మని ఎడల, యేసుక్రీస్తు మీలో ఉన్నాడు, మీరు దేవునిలో ఉన్నారు, దేవుడు పరలోకములో మీ పేర్లు రాసుకున్నాడు అని ఆనందించుడి అంటున్నాడండి. ఇలా మీరు ఏ రోజైనా క్రైస్తవులైన వారు, క్రీస్తును నమ్మిన వారు ఎందుకు నమ్మారో మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారో ఆలోచించండి ప్రియులారా. మిమ్మల్ని మీరు చూసుకున్నారా? ఎందుకు నమ్మారంటే, మీరు ఎందుకు విశ్వసించారంటే క్రీస్తుని మీరు? ప్రియులారా, బాధలు, రోగాలు, కష్టాలు వీటి కోసమైతే వద్దండి ఆ విశ్వాసము. ఒకవేళ ఇప్పటి వరకు మీరు విశ్వసించిన వారైతే, ఇప్పటి వరకు మీరు అలా నమ్మిన వారైతే, మీ విశ్వాసము విశ్వాసమే కాదు, మీ నమ్మకం నమ్మకమే కాదు. మీరు దేవునిని ఎలా నమ్మాలో తెలుసా? అబ్రహామును చూడండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, మృతులను సైతము తిరిగి లేచుటకు శక్తిమంతుడు, నేను స్వర్గానికి అతడే నన్ను తీసుకు వెళ్ళగలడని నమ్మాడే. పునాదులు గల పట్టడానికి నేను చేరుకోవాలని విశ్వసించాడు. అతని విశ్వాసము చూడు, అతని నమ్మకము చూడు, మన నమ్మకము చూసుకోండి. గనుక ప్రియులారా, ఈ లోకములో నువ్వు నమ్ముకోవలసినది యేసును ఎందుకో తెలుసా? జీవ గ్రంథములో పేర్లు రాస్తాడని, మృతులను సైతము తిరిగి లేపుతాడు. నేను చనిపోతే, నేను మరణిస్తే యేసుక్రీస్తు మాత్రమే నన్ను మృతులలో నుంచి తిరిగి లేపుటకు శక్తిమంతుడని నమ్మాలండి. అలా నమ్ముకున్న వారమేనా మనము? ఆలోచించండి ప్రియులారా. అలా విశ్వసించిన వారమేనా మనము? ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ఈరోజు క్రీస్తును నమ్ముకొనిన వారందరూ ఎలా నమ్ముకున్నారో ఆలోచించట్లేదండి. వారి నమ్మకమే స్థిరమైనది అనుకుంటున్నారు. ప్రియులారా, మీరు ఎలా నమ్ముకున్నారు? ఆనాడు అపోస్తలుల నమ్మికను చూడండి, ఎలా నమ్ముకున్నారో తెలుసా? వారు వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని, ఆ విశ్వాసము స్వర్గానికి రావడానికే కలుగుతుందని చెప్పారే తప్పించి ప్రియులారా, ఏదో రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వీటి కోసము, వీటిని చూసి వీటి వలన విశ్వాసివి కావాలని, నమ్మకస్తుడివిగా మారాలని కోరుకోలేదు ఆయన. నువ్వు ఎలా నమ్ముకోవాలనుకున్నాడంటే, వాక్యము విని మారు మనసు పొంది స్వర్గములో నీ పేరు రాయబడుతుందని, మృతులను సైతం లేపగలడని నమ్ముకోవాలి. మరి నమ్ముతున్నారా మీరు? అలాగా ఆలోచించండి. మీ నమ్మిక ఎలా ఉంది? మీ విశ్వాసం ఎలా మారింది? మీరు ఎలా మారుతున్నారు? ప్రియులారా, మనం ఎలా మారాలో తెలుసా? యేసుక్రీస్తు వారు దేవునిని ఎలాగైతే నమ్మాడో మనం అలాగే నమ్ముకోవాలండి క్రీస్తుని. ఆయనను నమ్ముకొని, ఆయన మాటకు లోబడి, ఆయన రాసి ఇచ్చిన 66 పుస్తకాలను నేర్చుకునేవారుగా ఉండాలి ప్రియులారా. అలా నేర్చుకుని వారమైతేనే మనల్ని అప్పుడు ఏమంటాడో తెలుసా?
లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రియులారా. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చూడగలిగితే ప్రియులారా, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములను ధన్యములైనవని చెప్పగా యేసు అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు దేవుని వాక్యము విని గైకొను వారు ధన్యులు అంటున్నాడంటే, మనం ఈరోజు విన్నాము, క్రీస్తును నమ్ముకున్నావు, ఎలా నమ్ముకోవాలో తెలుసుకున్నాం. ఆయన మృతులను సైతము తిరిగి లేపుతాడని, జీవ గ్రంథములో స్వర్గానికి చేరుస్తాడని, జీవ గ్రంథములో పేరు రాస్తాడని నమ్ముకోవాలని తెలుసుకున్న మనము, విని నమ్మిన వారమైన మనము పాటిస్తే అప్పుడు మనల్ని చూసి ఏమంటాడో తెలుసా? క్రీస్తును నమ్ముకొనిన వారండి. అలా నమ్ముకొనిన వారమైన మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మూర్ఖులకు, ఈ తరము వారి మధ్య, వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, నిందలేని వారునై ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్పినట్టు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవునిని దూషించకుండా దేవునిని మహిమపరుస్తూ దేవుడు ఉన్న స్వర్గానికి చేరే పిల్లలుగా మారతారని, మీ నమ్మికను సరిచేసుకుంటారని నమ్ముతూ ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా దయగల కన్న తండ్రి, మేము క్రీస్తుని, మా అన్నను ఇప్పటి వరకు ఎలా నమ్మాలో తెలియక బ్రతికితే, ఒకవేళ తెలుసుకున్న వారమైన మేము ఇక నుంచి మా నమ్మికను సరిదిద్దుకొని మీరు కోరుకున్న విధంగానే మా నమ్మిక ఉంచుకుని లాగున కృపను సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.